హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మీరు ఎలా ఉన్నారు కామెంట్ చేయండి. నేనైతే ఈరోజు మమ్మీ వాళ్ళ బాయ్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇక్కడ ఇది షేన్ వచ్చేసి బెండ షేన్ అనమాట. ఇది పెట్టి ఒక 1 మంత్ అవుతుంది ఆల్మోస్ట్. ఇప్పుడైతే ఇక్కడ గడ్డి ఉందని చెప్పేసి మా మమ్మ అయితే సైకిల్ గుంటుకుంటుంది. దీంతోనైతే గడ్డి ఉందని ఇట్లా గుంటుక నూకుతుంది అనమాట. దీంతో నూకిన తర్వాత మనము కల్వర తీసుకొని కలిస్తే మనకు ఈజీగా ఉంటుంది, తొందరగా గడ్డ అనేది కూడా పోతుంది. ఇది నూకిన తర్వాత ఒక 1 అవర్ 2 అవర్స్ ఎండకి మా గడ్డ అనేది ఎండిపోతుంది. చాలా చిన్న ఉంది. ఇది 1 మంత్ అవుతుంది కాబట్టి ఇంకా పూత ఇంకా అలా ఏం రాలేదు. మీరు కనుక మా ఛానల్ని ఫస్ట్ టైం చూసినైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గుంటుక ఎలా నూకాల అనేది నేను ఒక వీడియో అయితే వేసి పెడతాను, చూడండి. చాలా యూజ్ అవుతుంది ఇది మనకి. వెజిటేబుల్స్ కూరగాయలు పండించే వాళ్ళకు చాలా యూజ్ అవుతుంది. కొంచెం బెండ చేనుకి ఇట్లా పురుగు పట్టిందని చెప్పేసి ఇట్లా మందు కొడుతుండు మా డాడీ. పురుగు ఉంటే కంపల్సరీగా మనకి మొగ్గలో అయినా పువ్వు చూసినప్పుడు కూడా చాలా పురుగు అనేది ఉంటుంది. అందుకోసమని మా డాడీ ఇట్లా మందు కొడుతుండే. ఇప్పుడే వచ్చినుండే దాన్ని గుంటుక నూకుతుండే ఇప్పటిదాకా. అయితే చూడండి, మీకు జూమ్ అనేది చేస్తాను. అది ఇక్కడ సైడ్ మనకే గాలి వస్తుంది కాబట్టి మందు స్మెల్ వస్తుంది. నేను కొంచెం దూరం నుంచి అయితే వీడియో తీస్తున్నా. మీకు బెండ చేను గురించి ఇన్ఫర్మేషన్ ఏమైనా కావాలనుకుంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేను దాని గురించి అయితే మీకు చెప్తూ ఉంటాను. ఇది వచ్చేసి 15 గుంటల మడి అంట. దీంట్లో 1 kg సీడ్స్ అయితే పెట్టిరు. రేట్ ఉంటే మాత్రం మనకి మంచి ఇన్కమ్ అనేది ఉంటుంది. కంపల్సరీగా ఇది డే బై డే కంపల్సరీ అయితే ఇవి బెండకాయలు తెంపాలి. లేకపోతే ఒక్క డే మిస్ అయినా కూడా మనకి బెండకాయలు అనేవి ముద్రిపోతాయి. అప్పుడు మనకి షాప్లోకి తీసుకుపోయినా కూడా వాళ్ళు తీసుకోరు. ఎంత చిన్నగా ఉంటే బెండకాయలు అంత తీసుకుంటారు. మనం చూస్తుంటాము మార్కెట్కి వెళ్ళినప్పుడు, చిన్నగా ఉన్నాయి లేతగా ఉన్నాయి అని చెప్పేసి అట్లా తీసుకుంటారు మనం కొనేవాళ్ళు కూడా. ఇట్లా మందు కొట్టేటప్పుడు ఒక్కరుంటే మాత్రం అస్సలు పని అవ్వదు. కంపల్సరీ ఇద్దరు ఉండాల్సిందే. ఒకరు మందు కొడుతుంటే ఒకరు నీళ్ళు అయితే ఖచ్చితంగా పోయాల్సి ఉంటుంది. ఒక్కరు పని చేసుకోవాలనుకుంటే మాత్రం ఒక హాఫ్ అంటే ఒక బకెట్ అట్లా పురుగు పట్టింది అంటే ఏంటిదో అని కొందరు కామెంట్ చేయొచ్చు. కానీ ఇంకో పురుగు అంటే ఇట్లా మొత్తం ఆకుని తింటే మనకి మొత్తం ఇట్లా ఏరు వరకు కూడా మొత్తం ఇట్లా తినేయచ్చు. అందుకోసం అనేది ఇప్పుడు మీకు మందు కొట్టడం చూపించాను కదా, దీనికోసమే ఈ పురుగు అనేది పోతుంది. పిల్లలు కూడా ఈ బెండ చేనులో ఇట్లా ఎంజాయ్ చేస్తారు, అటు ఇటు ఆడుకుంటూ. ఒకసేపు ఈవినింగ్ టైం అని చెప్పేసి ఇట్లా బావి దగ్గరికి అయితే వచ్చినాం. ఇదే గుంటక నూకడం. ఇది గడ్డి ఉన్నప్పుడు నూకితే మనకి కొంచెం ఏర్ల దగ్గర మనకు అంత ఈజీగా అయిపోతుంది గడ్డి వీకడానికి. ఇది వచ్చేసి 15 గుంటల మడి. దీనికి 1 kg సీడ్స్ అయితే పెట్టిరు. ఆల్మోస్ట్ ఒక 25 నుంచి 30 డేస్ అవుతుంది. ఇది మనకి కాత వచ్చేసరికి 45 నుంచి 50 డేస్ పడుతుంది. మంచి ఇన్కమ్ అనేది ఉంటుంది. రేట్ ఉంటే మాత్రం మినిమం ఒక 20 నుంచి 30 kg అట్లా పోసుకుంటారు. ఇది మనకి డే బై డే ఒక 40 నుంచి 50 kgs వరకు అయితే వస్తుంటాయి. కంపల్సరీగా డే బై డే అయితే ఏరాలి ఇవి. ఇంకా సైడ్లకి మనకి వెజిటేబుల్స్ ఇంకా ఏమైనా చెట్లు అంటే ఇవి వచ్చేసి మనకి బీన్స్. ఇంకా ఇక్కడ చిన్నవి కనిపిస్తున్నాయి కదా, అవి అయితే గోకర చెట్లు. ఇదేమో సోరకాయ చెట్టు. ఇంకా మనకి ఇంట్లోకి అలా వెజిటేబుల్స్ యూజ్ అవుతాయి అన్నమాట. ఇట్లా ఓన్లీ బెండ చెట్లు పెట్టుకోకుండా పక్కన ఇంకా వెజిటేబుల్స్ చెట్లు పెట్టుకుంటే ఇవేమో దోసకాయ చెట్లు. ఇంకా ఇంట్లోకి సరిపడేలాగా ఇట్లా కొన్ని వెజిటేబుల్స్ ట్రీస్ పెట్టుకుంటే మనకి ఇంకా బయట నుంచి తెచ్చుకునేలాగా ఉండదు. ఇవి బీరకాయ చెట్లు. మనకి ఇంట్లోకి ఖచ్చితంగా మనకు వెజిటేబుల్స్ అయితే కావాలి కాబట్టి కొనుక్కొచ్చుకోకుండా మన పొలంలో వండినవే మనకు బాగా అవసరపడుతుంటాయి. ఇంకా మనకి బెండ చేను ఏరడానికి వచ్చిన కూలోళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి పనులకు కూడా బాగా తీసుకెళ్తూ ఉంటారు.
మనకి వరాల సైడ్‌కు స్పేస్ అనేది వేస్ట్ గాకుండా ఇలా బీర చెట్లు, సొరకాయ చెట్లు, కాకర చెట్లు ఇలా పెట్టుకోవచ్చు మనము. చూడండి పిల్లలైతే ఎంజాయ్ చేస్తుర్రు ఇట్లా బావి దగ్గరికొచ్చి. ఇదే మన బెండ చేను. కంపల్సరీగా ఎవరైనా విలేజ్‌లో ఉండి వెజిటబుల్స్ పండించే వాళ్ళు కంపల్సరీగా ఏదేసుకున్నా గూడా మనకి మంచి ఇన్‌కమ్ అయితే ఉంటది. కష్టపడితే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటది. ఇక్కడ చూడండి దోసకాయ చెట్లు, ఇంకా మ్యాక్సిమము వెజిటబుల్స్ చెట్లయితే కంపల్సరీగా పెడతది. ఇది ఫస్ట్ మనకి 45-50 డేస్ మధ్యలో ఖాతాకొచ్చినప్పుడు ఒక 40-50కి తెలిసి అదే ఒక 3-4 మంత్స్ అట్లా 5 మంత్స్ ఆ మధ్యలో మనకి క్వింటల్ అనేది వెళ్తూ ఉంటుంది కాయ. ఇది ఒక 30 రూపీస్ 40 రూపీస్ కేజీ అయినా కూడా మంచి ఇన్కమ్ అనేది ఉంటుంది. కంపల్సరీగా అయితే డే బై డే ఇరాలి, ఇదైతే అస్సలే మిస్ అవ్వద్దు. చూడండి ఇక్కడ కొంచెం పురుగు లేకుండా మంచిగా ఉంది. అక్కడికి వచ్చేసరికి కొంచెం చిన్నగా అయితే ఉంది చేను. ఇది మొత్తం వచ్చేసి 15 గుంటల మడి అని చెప్పాను కదా, 1 kg సీడ్స్. సో ఇది ఎప్పుడు మళ్ళీ ఒక 5 మంత్స్ ఆర్ 4 మంత్స్లో మళ్ళీ అయిపోయినప్పుడు మళ్ళీ కొత్తగా మళ్ళీ పెడుతూనే ఉంటారు. బెండకాయకి ఎప్పుడు మ్యాక్సిమం 20 రూపీస్ కేజీ కంపల్సరీ ఉంటుంది. 20-40 మధ్యలో పోతే మంచి రెవెన్యూ వస్తుంది, మనకు మంచి ఇన్కమ్ అనేది ఉంటుంది. చూడండి చాలా పెద్ద మడి అయినా 15 గుంటలు. కంపల్సరీగా ఇవి మనకి ఎలా అవుతాయి మార్కెట్కి అని కూడా కొందరు కామెంట్ చేయొచ్చు. ఇవి కవర్స్ ఉంటాయి, ఒక 20-25 కేజెస్ కవర్స్ ఉంటాయి. అవి నింపి మనకి విలేజ్లోకి ఆటో వస్తుంటుంది, దాంట్లో వేసి పంపితే మార్కెట్కి వెళ్ళిన తర్వాత అక్కడ మనకి పోతాయి అన్నమాట బెండకాయలు. బెండ చేను ఇంకా గోకర చేను ఇలాంటివి ఏవైనా కూడా మంచి ఇన్కమ్ అనేది ఉంటుంది. కాకపోతే బెండ చేను కదా కొంచెం చేతులకైతే గ్లౌజులు వేసుకొని తెంపాలి, ఎందుకంటే కొంచెం చేతులు పగలడం కానీ కొంచెం చేతులు అనేవి ఫింగర్స్కి కొంచెం రెడ్గా అవ్వడం అలా అవుతుంటుంది. బెండ చేనులో -1 ఇదే, ఎందుకంటే చేతులు ఖరాబ్ అవుతాయి. కాకపోతే మంచి ఇన్కమ్ అయితే ఉంటుంది కంపల్సరీ. విలేజ్లో ఉండేవాళ్ళు ఏదో ఒక కూరగాయల చెట్లు అయితే వేస్తూ ఉంటారు.